హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము కాకరకాయతో నిల్వ పచ్చడి చేసుకుందామండి. దీనికి నేను ముందుగా కాకరకాయలు తీసుకొని కడిగి తుడిచి కాసేపు ఎండలో పెట్టుకొని ఉంచుకున్నాను. ఇవి ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఈ పావు కేజీ కాకరకాయలని మనం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండు తీసుకోవాలండి. ఇది ఒక 50 గ్రామ్ చింతపండు. ఇందులో నారలు అవి ఏమీ లేకుండా చూసుకొని తీసుకోవాలి. కొంచెం ఇలా మంచి ఫ్రెష్ చింతపండు తీసుకుంటే చాలా బాగుంటుంది. నల్లగా ఉండే చింతపండు తీసుకున్నాం అనుకో కొంచెం మన పచ్చడి కూడా బ్లాక్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండులో వేడి నీళ్ళు వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. నీళ్ళు కొన్ని ఎక్కువనే పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి, నానుతుంది. ఇప్పుడు మనం కాకరకాయలు తీసుకున్నాం కదా, దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీద తొక్క తీయాల్సిన అవసరం లేదు. గింజలు కూడా తీసుకోకుండానే కట్ చేసుకోవాలి. గింజలు కూడా ఉన్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ వేడైందండి. ఇందులో ఆవాలు వేసుకుందాము. 1.5 స్పూన్ ఆవాలు వేసాను. ఇప్పుడు మనకి ఆవాలు చిటకటం అన్నాయి కదా, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలు, అలాగే దంచి పెట్టుకున్నానండి వెల్లుల్లి. నేను ఇక్కడ ఒక 7 పాయలు తీసుకున్నాను. మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ వేడికి మనకు వెల్లిపాయ కూడా వేగుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు ఆయిల్ చల్లబడుతుంది. ఇప్పుడు చింతపండులో వేడి నీళ్ళు పోసుకొని మనం నానపెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలా మెత్తగా చేసుకుంటే మనకి ఈజీగా రసం వచ్చేస్తుందండి. ఇదంతా చేతితో ఇలా కలిపేసుకోవాలి. స్మాష్ చేసుకుంటే రసం వస్తుంది. మరి చిక్కగా రసం తీసుకోవద్దు. దీన్ని మనం ఉడికించుకోవాలి. దీన్ని ఇప్పుడు మంచిగా మనం రసం తీసుకుందాము. చూడండి, ఇలా చింతపండు రసం అంతా తీసేసుకున్నాం కదా, మీదంతా వేస్ట్ ఉంది. కింద రసం మనకు ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఈ రసాన్ని వేసి ఉడికించుకోవాలి. ఇది మనకు చిక్కని పేస్ట్ లాగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడుకుతుండగానే 1/2 కప్పు ఉప్పు తీసుకున్నానండి. ఈ 1/2 కప్పు ఉప్పు కూడా ఇందులోనే వేసుకొని ఉడికించుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ చింతపండు మనకి ఇలా దగ్గరకు వచ్చేసిందని చూడండి. ఇలా కొంచెం చిక్కటి పేస్ట్ లాగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. మనకి చల్లబడాలి ఈ పేస్ట్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వేయించుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 3/4 కప్పు వరకు కారం తీసుకున్నానండి. ఈ కారం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ మెంతిపిండి నేను ఆల్రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను. ఇది వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూను ఆవపిండి కూడా వేసుకోవాలండి. ఆవపిండి కూడా నేను ముందుగానే చేసి పెట్టుకొని ఉంచుకున్నాను. ఇది 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు మన చింతపండు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా, చల్లబడిపోయింది. ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు మన పోపు కూడా వేసుకుందాం. ఇందులో
పోపు కూడా ఇందులోనే వేసుకుందాము. వేసుకున్నాం కదా, అంతా ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తము. పావు కప్పు ఉప్పు వేసుకున్నాము, అలాగే 1/4 కప్పు కారం వేసుకున్నామండి. మెంతిపిండి రెడీ లేకపోతే ఒక 1/2 స్పూను మెంతులు, ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెంతులు వేయించుకోవాలి, మనకు ఆవాలు వేయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి, మనం ఇలా కలిపేసుకున్నాం కదా, ఇది ఒక 2 రోజుల వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. మీకు ఏమైనా 2 రోజుల తర్వాత టేస్ట్ చూసుకొని తిని చూడండి, ఉప్పు పడుతుంది అనుకుంటే వేసుకోండి. ఈ కొలత ప్రకారం మాత్రం ఉప్పు ఏమి పడదు, కరెక్ట్గా సరిపోతుంది. ఈ పచ్చడి మనకి 2 మంత్స్ వరకు ఉంటుందండి. 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోకుండా మనకి ఎప్పుడు కూడా కాకరకాయలు దొరుకుతాయి కాబట్టి అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు తీసుకొచ్చుకొని. 2 మంత్స్ కాకుండా 20 డేస్కి 1 మంత్ వరకు స్టోర్ చేసుకున్నా సరిపోతుంది. మనకు సీజన్ ఎప్పుడు మార్కెట్లో వస్తూ ఉంటాయి కదా. ఇంతేనండి, సింపుల్గా ఎవరైనా ఈ పచ్చడి పెట్టుకోవచ్చండి. కొలతల ప్రకారం ఉన్నాయి కదా, పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.